జీవితాన్ని చదివినవాడు రచయిత అవుతాడట. అయితే ప్రతి నాయకుల జీవితాలను బాగా స్టడీ చేసినట్టున్నారు. వెండితెరపై విలన్లుగా నటించడానికి ఇష్టపడుతున్నారు. పరుచూరి గోపాలకృష్ణ నుంచి కృష్ణ భగవాన్ వరకు చాలా మంది రచయితలు ప్రతి నాయకుల అవతారం ఎత్తారు. తాజాగా మరో రైటర్ విలన్ వేషంలో కనిపించనున్నాడు. తెరపై ఇలా కనిపించి అలా వెళ్లిపోయే క్యారెక్టర్ నుంచి ఆద్యంతం కనిపించే కథానాయకుడి వరకు ఎవరు ఎంతసేపు ఉండాలి, వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండాలి, ఇదంతా రచయిత సృష్టే. ఈ రచయితే నటుడైతే యాక్టింగ్ నల్లేరుపై బండి నడకలా సాగిపోతుంది. ఎంవీఎస్ హరనాథరావు దగ్గర నుంచి తనికళ్ల భరణి వరకు చాలా మంది రచయితలు తమలోని అపరిచితుడు అదేనండి విలన్ ని బయటికి తీసుకొచ్చారు. కృష్ణ ఆస్థాన రచయిత ఎంవీఎస్ హరనాథరావు రంగస్థల నటుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ అనుభవం వెండితెరపై ఉపయోగపడింది. విప్లవ కథా చిత్రాల రచయితగా పేరు తెచ్చుకున్న ఈ రచయిత ప్రతి నాయకుడిగా కూడా మెప్పించారు. గోవిందు, కృష్ణమూర్తిని నువ్వు చూపించడం కాదరా, నీకు ఏకంగా కృష్ణ జన్మస్థానమే చూపిస్తాను. వదిలేస్తా. నువ్వు వెళ్ళా సాంబాయితో నా కొడుకు నాకు ఇచ్చేయమని చెప్పు, లేదా అర్జెంట్ గా 1000 రూపాయలు ఇవ్వను. పువ్వు లాంటి ఆడి చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేస్తే ఎదవేషాలన్నీ వేసి అది చచ్చేదాకా వదలలేదు. గ్రహచారం బాగుండి నీకు ఉరి శిక్ష పడకుండా చేసి బంగారంలో నీ పెద్దనాడు సాగుతుంటే దొంగరాస్కెల్. ఇప్పుడు ఆ పెద్ద నీకు కావాల్సి వచ్చిందట. రచయితగానే కాదు, నటుడిగా కూడా పరుచూరి గోపాలకృష్ణది ప్రత్యేక శైలి. తనదైన స్టైల్లో పంచ్ డైలాగ్స్ విసురుతూ ఆకట్టుకుంటూ ఉంటారు. ప్రతిధ్వనిలో ఆయన చెప్పిన డైలాగ్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఒక్కరు కాదు, 5 సాక్షులున్నారు. 5 సాక్షులున్నారు. 5 దండలు వేయాలని వచ్చిన పెద్ద మనుషులకి అరదండాలు వేయాలని నువ్వు చూశాక. సీతయ్య గారు, మీరు ఆవేశపడకండి, శాంతించండి ప్లీజ్. మనం బెయిల్ తెచ్చుకుందాం పదండి. ఓకే ఓకే. తెలుగు తెరను ఏలుతున్న ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తనికెళ్ల భరణి రచయితగా కెరీర్ మొదలు పెట్టారు. లేడీస్ టైలర్, శివ వంటి సూపర్ హిట్స్ కి మాటలు రాసిన తనికెళ్ల భరణి శివలో పోషించిన నెగటివ్ రోల్ కి మంచి గుర్తింపొచ్చింది. ఆ తర్వాత సముద్రం సినిమాలో ప్రదర్శించిన విలనిజానికి ఏకంగా నందినే గెలుచుకున్నారు ఈ రచయిత. చాలా మందికి తెలియదు కానీ లీడింగ్ కమెడియన్ కృష్ణ భగవాన్ కూడా రచయితే. ఏప్రిల్ 1 విడుదల సినిమాలో ప్రతి నాయకుడిగా నటించిన కృష్ణ భగవాన్ ఆ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ లో చేయి కలిపారు. అలాగే వంశీ డైరెక్షన్ లో వచ్చిన డిటెక్టివ్ నారద సినిమాకు మాటలు రాశారు. ఈ నవ్వుల భగవాన్ ఫస్ట్ టైం హీరోగా నటించిన జాన్ అప్పారావు 40+ సినిమాలో విలన్ గా డ్యూయల్ రోల్ పోషించారు. చెప్పమ్మా, నాకంతా అర్థమైంది. చెప్పమ్మా, నా చెల్లివి కదా. ఎవడు ఉన్నమ్మా, ఉన్న డాక్టర్ గారు చెప్తావా? చెప్పు నిన్ను నీకు అర్థం కాదు. చెప్పేది అది పడకని చెప్పేసే తిరిగి ఉన్నావు. నీ చెల్లెని ప్రేమించినాడు ఎవడో నాకు తెలుసు. తాజాగా మరో పాపులర్ రైటర్ విలన్ వేషాలకు రెడీ అయ్యారు. ఢీ, రెడీ, అదుర్స్, అందరివాడు, వెంకీ వంటి సినిమాలకు మాటలు రాశారు కోన వెంకట్. సరదాగా అప్పుడప్పుడు కల్లుమామ లాంటి సాంగ్స్ రాసిన వెంకట్ ఫస్ట్ టైం విలన్ అవతారమెత్తుతున్నాడు. రామ్ తమన్నా జంటగా నటిస్తున్న ఎందుకంటే ప్రేమంట సినిమాలో రచయిత కోన వెంకట్ నే విలన్ ని చేసేశాడు దర్శకుడు కరుణాకరన్. పెన్ను పట్టుకుని పంచ్ డైలాగ్స్ రాసే కోన వెంకట్ కత్తి తిప్పనున్నాడు. తానే రచయిత కాబట్టి విలన్ క్యారెక్టర్ పై ప్రత్యేక దృష్టి పెట్టి పాపులర్ అవుతారేమో చూడాలి మరి.